బ్రేకింగ్ న్యూస్ వెంగల్ తుఫాన్ ప్రభావంతో తిరుమలలో నిన్న రాత్రి నుండి నాన్ స్టాప్ గా వర్షం కురుస్తోంది. 7 కొండలపై ఈదురుగాలు బలంగా వీస్తున్నాయి. మరోవైపు దట్టంగా మంచు కమ్మేసింది. చలి తీవ్రత పెరిగింది. భారీ వర్షాలు గాలులకు చెట్లు కొమ్మలు విరిగిపడే ప్రమాదం ఉందని టీటీడీ భావిస్తోంది. శ్రీవారి పాదాలు పాప వినాశం మార్గాలు తాత్కాలికంగా మూసేశారు. తిరుమలలో వెంగల్ తుఫాన్ ప్రభావానికి సంబంధించి తాజా డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. దామోదర్, చెప్పండి. అయితే నాన్ స్టాప్ గా వర్షం కురుస్తోంది. తిరుమలలో తాజా పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుతం తిరుమలతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు మరి కొద్దిసేపటి క్రితం నుంచి ప్రారంభమైనాయి. అయితే తిరుమలలో అయితే గత రాత్రి నుంచి ఈదురు గాలులతో కూడిన వర్షాలు పెద్ద ఎత్తున కురుస్తుండడంతో భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు బయటికి వచ్చిన తర్వాత తమ వసతి గృహాలతో పాటు ఇటు తమ స్వస్థలాలకి వెళ్ళడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే తిరుమలలో భారీ ఎత్తున వర్షాలు కురుస్తుండటంతో అటు మాల్వాడి గుండంతో పాటు కపిల తీర్థం జలపాతం ఉధృతంగా ప్రవహిస్తుండటంతో తిరుపతిలో కూడా హై అలర్ట్ అధికారులు ప్రకటించారు. దీనికి సంబంధించి తిరుపతిలో కంట్రోల్ రూమ్ కూడా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పరిస్థితి. మరోవైపు ఏదైతే తిరుపతి జిల్లాకు సంబంధించి కాళహస్తి, సుల్లూరుపేట, వెంకటగిరి, గూడూరు, నగరి ఈ ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తున్నారు. మధ్యాహ్నం నుంచి పాఠశాలకు కూడా విద్యా సంస్థలకు పూర్తి స్థాయిలో సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం తిరుమలకు సంబంధించి అటు ఘాట్ రోడ్లు కూడా పూర్తి స్థాయిలో నియంత్రణ చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా తిరుమల వచ్చే భక్తులు కూడా జాగ్రత్తగా పైకి వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికే టీటీడీ ప్రకటించింది. దీంతో పాటు ఏదైతే పాప వినాశనం గానీ అదేవిధంగా శ్రీవారి పాదాలకు వెళ్లే భక్తులకు కూడా అటువైపు ప్రయాణాలను పూర్తిగా ఏదైతే ఆ రహదారిని మూసివేసిన పరిస్థితి. ముఖ్యంగా రేపు ఎల్లుండి మరింతగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు ఇప్పటికే ప్రకటించారు. తుఫాను తీరం దాటిన తర్వాత దాని ప్రభావం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందువల్ల ఇటు ఏదైతే ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు కడప, అన్నమయ్య, అదేవిధంగా సత్యసాయి జిల్లాలో ఈ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. ఎక్కువ ప్రభావం నెల్లూరు, తిరుపతి మీదే ఉండడంతో ఈ ప్రాంతాల్లో వర్షాలు మరింతగా అధికంగా కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే చెన్నై విమానాశ్రయం నుంచి రాకపోకలను పూర్తిగా ఆపివేసిన పరిస్థితి. ముఖ్యంగా గాలుల తీవ్రత మరింతగా పెరుగుతుందని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో అటు చెన్నై పరిసర ప్రాంతాల్లో గాలులు వీస్తున్నాయి. సముద్ర తీర ప్రాంతాల్లో ఏదైతే ఇటు పుదుచ్చేరి, మహాబలిపురం మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని చెప్తున్నారు. మరి కొంతసేపట్లో అంటే మధ్యాహ్నం 2 గంటల లోపల తీరం దాటే అవకాశం ఉందని కూడా వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో 6 జిల్లాల్లో రెడ్ అలర్ట్ తమిళనాడులో ప్రకటించారు. 2250 సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పూర్తి స్థాయిలో తమిళనాడులో వరద ప్రాంత ప్రభావిత ప్రాంతాల్లోకి చేరుకున్నాయి. దీంతో పాటు చెన్నై మొత్తం భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.